ఇప్పుడు మనం నవోదయలో మూడో భాగం అనేది చూస్తూ ఉన్నాం. మూడో భాగం మనం ఫస్ట్ భాగం చెప్పుకున్నాం, రెండో భాగం చెప్పుకున్నాం. ఈ రోజు మూడో భాగం ఇచ్చాడు విభాగం 3 అంటే పాఠ్యాంశాలు. ఇంగ్లీష్ లో లాంగ్వేజ్ అంటారు. ఏంటంటే లాంగ్వేజ్ అంటారు. ఈ పారాగ్రాఫ్స్ లో 25 మార్క్స్ అనేది మనం చాలా ఈజీగా అనేది మనం సంపాదించుకునేటువంటి మంచి అవకాశం అన్నమాట. నెక్స్ట్ ఈసారి అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి క్లాసులు అనేవి మనం స్టార్ట్ చేద్దాం. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సరే, మనం ఈ వీడియో కనుక మనం చూసినట్లయితే లైక్స్ అనేవి 100 లైక్స్ టార్గెట్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏమిచ్చాడు? ఈ విభాగం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల యొక్క తార్కిక జ్ఞానాన్ని అంచనా వేయుట. అంటే విద్యార్థుల యొక్క తార్కిక జ్ఞానం అంటే ఏదైతే చదువుతూ వెంటనే గుర్తు పెట్టుకునేటువంటి జ్ఞానాన్ని తార్కిక జ్ఞానం అంటారు. అటువంటి జ్ఞానాన్ని విద్యార్థుల్లో ఎంత ఉందనేది అంచనా వేయడానికి చేస్తారు. ఈ విభాగం పరీక్షలో 4 పాఠ్యాంశములు ఇవ్వబడతాయి. అంటే ముందు ఈ విభాగం ఎందుకు ఇచ్చారనేది మనం క్లియర్ గా తెలుసుకుని ఏంటండి, తార్కిక జ్ఞానాన్ని అంటే చదువుని వెంటనే గుర్తు పెట్టుకునేటువంటి జ్ఞానాన్ని అంచనా వేయడం కోసం అని చెప్పేసి ఈ 3వ విభాగం జరుగుతుంది. తర్వాత ఈ విభాగంలో 4 పాఠ్యాంశాలు. ఇంగ్లీష్ చూస్తే 4 పారాగ్రాఫ్స్, 4 ప్యాసేజీలు ఇస్తారు. ఇది మన తెలుగులో పారాగ్రాఫ్స్ అంటాం, లేకపోతే పాఠ్యాంశాలు అంటే ఇలాంటివి 4 సంబంధించి 4 ఒకే టాపిక్ మీద ఉండవు. 4 వేరు వేరు టాపిక్ల మీద 4 పాఠ్యాంశాలు లేదా 4 పారాగ్రాఫ్లు ఇవ్వడం అనేది మనకి జరుగుతుంది. సరే, 4 ప్యాసేజీలు ఇస్తారు కదండి. మరి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ కి 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 పాఠ్యాంశాల్లో ఒక్కొక్క పారాగ్రాఫ్ కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి? 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ కి 5 మార్క్స్, అలా 20 క్వశ్చన్స్ కి 25 మార్క్స్ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్, ఈ ప్రశ్నకు పాఠ్యాంశ విషయం ఆధారముగా ప్రశ్నకు క్రింద ఇవ్వబడిన 4 సమాధానాల్లో సరైన ఒక సమాధానాన్ని ఎంచుకోవాలి. అంటే క్వశ్చన్ ఎవరండి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ కింద మనకి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఇస్తాడండి. మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఇక్కడ మనకి స్క్రీన్ మీద వేస్తున్నాం చూడండి. అలా క్వశ్చన్ కి 4 లైన్స్ అనేవి 4 ఆన్సర్స్ ఉంటాయి. అందులో సరైన ఆన్సర్ మనం గుర్తించగలగాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఒక క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ లో కూడా తిక్కమక్క పడే విధంగా, అంటే మనం ఆన్సర్ ఇదేనా 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 4 కూడా దానికి ఆన్సర్ కి దగ్గరగా ఉండడం జరుగుతుంది. కానీ దాంట్లో కరెక్ట్ అయిన ఆన్సర్ మనం దగ్గరగా చూసి దాన్ని మెన్షన్ చేసినట్లయితే ఆ కరెక్ట్ ఆన్సర్ అనేది మనం రాయగలుగుతాము. నెక్స్ట్, విద్యార్థి ముందు బాగా పాఠ్యాంశములు చదివి ఆ తర్వాత ప్రశ్నకు సమాధానం గుర్తించాలి. ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఏదో టకటకమని చదువుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా ఏం చేయాలి, ఎలా చదవాలంటే ఒక పాఠ్యాంశం అంటే ఒక పారాగ్రాఫ్ గా ఇచ్చినట్లయితే వాటిలో సారాంశాన్ని, విషయాన్ని అర్థం చేసుకుంటూ, ఇక్కడ రీడ్ చేయడం 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి, ఏదైతే మనం చదువుతున్నదో అర్థం చేసుకుంటూ దాంట్లో విషయాన్ని గ్రహిస్తూ దాని విషయాన్ని అర్థం చేసుకుంటూ రైట్ చేయొచ్చు, లేదా తాత్కాలికంగా బట్టి విధానంగా చదవడం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ విషయాన్ని మనకు అర్థమవుతూ ఆ విషయం ఏంటనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ ఆ విషయాన్ని బాగా చదివినట్లయితే ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. ఆ పారాగ్రాఫ్ యొక్క సారాంశము ఆ విషయం మనకు అర్థమైనట్లయితే ఈజీగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చేయగలము. నెక్స్ట్, ప్రతి పాఠ్యాంశంలో జాగ్రత్తగా విషయం అర్థం చేసుకున్నట్టు చదువుట ముఖ్యం. మనం అదేగా చెప్పుకున్నాం, ప్రతి భాగాన్ని ప్రతి పాఠ్యాంశాన్ని అర్థం చేసుకునే విధంగా చదవాలి. నెక్స్ట్, విషయం అర్థం అయితే తిరిగి పాఠ్యాంశం మరలా చదవని అవసరం లేదు. ఇక్కడ మరి ఇంకో విషయం ఏంటంటే మనం చదివేటప్పుడు స్పీడ్ గా చదివితే టైం కలిసి వద్దు అనుకుంటారు. ఇక్కడ చాలా తప్పు పని చేస్తారు, అదే పొరపాటు. అలా కాకుండా పాఠ్యాంశం చాలా జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకుంటూ చదివితే ఆ ప్యాసేజ్ అంతా క్వశ్చన్ చూసుకుని మళ్ళా ప్యాసేజ్ అంతా చదివి క్వశ్చన్ చదివి మరలా ప్యాసేజ్ అంతా చదివేటువంటి అవసరం లేకుండా ప్యాసేజీని మనం పూర్తిగా అర్థమయ్యే విధంగా చదువుకొని తర్వాత ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాసినట్లయితే ఈజీగా టైం అనేది మనకి సేవ్ అవుతుంది. చాలా మంది తెలియక స్పీడ్ గా చదివేసి క్వశ్చన్ చదివేసి మళ్ళీ పారాగ్రాఫ్ చదివి మళ్ళీ క్వశ్చన్ చదివి మళ్ళీ పారాగ్రాఫ్ చదివితే టైం అనేది వేస్ట్ అవుతుంది. మనకున్న సమయంలో ఆ టైం అనేది మనకి కవర్ అవుతుంది. ఇలా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. సరే, నెక్స్ట్, ఈజీగా సమాధానం గుర్తించవచ్చు. కాబట్టి పాఠ్యాంశం చదువుతున్నప్పుడు దృష్టి పెట్టి ఏకాగ్రతతో చదవాలి. అర్థమవుతుందా? అక్కడ మనం ఈజీగా
కంగారు పడకుండా చదివినట్లయితే, మనం సారాంశం చదివినట్లయితే రెండోసారి చదవకుండా టైం అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అలాగే కొన్ని సమాధానాలు తిక్కమక్క చేయనట్లు ఇస్తారు. మనం చెప్పాం కదా, ఏ ప్రశ్న వెనక ముందు కింద మనల్ని తిక్కమక్క పడేటటువంటి విధంగా ఇస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, వాటిని బాగా అర్థం చేసుకొని పాఠ్యాంశ విషయాన్ని బట్టి సమాధానాన్ని గుర్తించాలి. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ మనకి ఏదైతే పారాగ్రాఫ్ ఇచ్చారో దాని నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇక్కడ ప్యాసేజ్ ఇస్తారు సరే, ఈ ప్యాసేజ్ కి ఆ క్వశ్చన్స్ కి సంబంధం లేదనేటువంటి విధానంలో ఉంటారు. కానీ అది ఈ ఏదైతే ప్యాసేజ్ ఇస్తారో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కంగారు పడవద్దు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ప్యాసేజ్ చదివి, ఇందులో 25 మార్క్స్ ఉంటాయి, 4 పారాగ్రాఫ్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 1.5 మార్క్. ఓకేనా, 1.5 మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 25 మార్క్స్ కూడా చాలా ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.